హాయ్ అండి. నేను ఈరోజు వేప నూనె తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను అందుకోసమని వేపాకు కలెక్ట్ చేసుకుంటున్నాను అండి. ఇదైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న చెట్టు నుంచి తీసుకుంటున్నాను. ఈ వేపాకుని మనం కడిగి ఒకసారి వాటర్తో వాష్ చేసి ఆరబెట్టినాక ఆయిల్లో వేసి కాగబెట్టుకోవాలండి. అప్పుడే ఆ డస్ట్ అంతా పోయిద్ది మనకి. వాష్ చేయకుండా తీసుకున్నట్టయితే డస్ట్ అంతా ఉండిద్దండి. ఆకులకి పురుగులు అవి కూడా ఉంటాయి కదా, అందుకనేసి లేత చిగుర్లు తీసుకున్నా అండి. వేపాకుతో పాటు తులసాకు, పసుపు, కొంచెం కర్పూరం కూడా తీసుకుంటున్నా అండి. నలిపేస్తున్నాను, అదే కరగదనేసి పొడిలాగా. నేను అంతకుముందు కూడా వేప నూనె తయారు చేసుకున్నా అండి. అప్పుడు మాత్రం వేపాకు కొబ్బరి నూనె మాత్రమే వేసి కాగబెట్టాను. ఇప్పుడు మాత్రం పసుపు, కర్పూరం, తులసాకులు కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే వేపాకు కొంచెం ఘాటు ఎక్కువగా అనిపించింది వాసన, అందుకని కర్పూరం వేసాను. తులసాకు కూడా మంచిదనేసి వేసా అండి. ఇదైతే డాండ్రఫ్కి, స్కిన్ ఎలర్జీస్కి బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె అయితే చలికి గడ్డగట్టిందండి. ఇదైతే నార్మల్ పారాషూట్ కొబ్బరి నూనెనండి. హెయిర్కి పెట్టుకునే హెయిర్ ఆయిలే ఇది. అది వేసి కాగబెడుతున్నా అండి. నేనైతే ఇది ఇనుప బాండీ అండి. ఇనుప కళాయి అంటారు మా సైడు, ఇక్కడ బాండీ అంటారు. ఈ ఇనుప బాండీలోనే వేసి కాగబెడుతున్నా అండి, మంచిదనేసి. ఇది వచ్చేసి ఆముదం అండి. ఆముదం 50 to 100 ml దాకా తీసుకున్నా అండి. ఇది గానుగా కాడి నుంచి తీసుకున్న ఆముదం అండి. ఇదైతే నేను మెజర్ చేసుకోలేదు. కొబ్బరి నూనె అయితే 250 ml తీసుకున్నా అండి. గడ్డ కట్టింది కదా అని వేడి చేస్తున్నా అండి. పక్కన వేడి చేసి మళ్ళీ దీంట్లో వేస్తా అండి. మొత్తం 6 ఇంగ్రీడియంట్స్ అండి. వేపాకు, తులసాకు, పసుపు, కర్పూరం, కొబ్బరి నూనె, ఆముదము. అది వేడి చేసినా కూడా రావట్లేదండి, అలాగే గడ్డగా ఉంది. ఇంకొంచెం సేపు వేడి చేయాలనుకుంటా. ఇదైతే నాకు 20 to 30 minutes పట్టిందండి చేయటానికి. స్టవ్ బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసా అండి. అన్నీ కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలిపా అండి. మనకి నూనె అయితే రెడీ అయిందండి. 1 hour ఇలా వదిలేయాలి. చల్లారాక ఒక ఆయిల్ డబ్బా తీసుకొని గరాటు పెట్టి ఒక క్లాత్ పరుచుకొని వడగట్టాలండి. క్లాత్ బదులు నెట్ అయితే మనకి ఈజీగా ఉండిద్దండి, త్వరగా ఆయిల్ కిందకి దిగిద్ది. నేనైతే నాప్కిన్ తీసుకున్నా అండి. నాప్కిన్తో వడగడుతున్నా. ఆకులు అవి కిందకి రాకుండా ఉంటాయని, మనకు పూసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉండిద్దండి. ఆకులు లేకుండా ఉంటే పూసుకున్నాక కూడా గలీజ్గా కనిపించకుండా ఉండిద్ది. నార్మల్ ఆయిల్ లాగానే ఉండిద్దండి. ఈ క్లాత్ అయితే కొంచెం థిక్గా ఉందండి. ఆయిల్ కిందకి దిగడానికి ఎక్కువ టైం పట్టింది. అదే నెట్టెడ్ క్లాత్ అయితే 2 layers వేసామంటే మంచిగా ఉండిద్దండి. సింగిల్ లేయర్ అయితే మనం లాస్ట్లో పిండినప్పుడు అలా గట్టిగా ఒత్తినప్పుడు చిన్న చిన్న ఆకులు ఇవి పడతాయి అని డౌట్ ఉంటే మనం 2 layers వేసుకోవచ్చండి.
ఇలా మొత్తం ఒక డబ్బాకి వడగట్టుకోవాలండి. క్లాత్ మందంగా ఉండేసరికి ఆయిల్ కిందకి దిగట్లేదండి. మనకు కావాల్సిన వేప నూనె అయితే రెడీ అయిందండి. దీన్ని మనం 3 months వరకు వాడుకోవచ్చండి. తర్వాత అయినా ఏం పాడవదండి. దీంట్లో కర్పూరం వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుందండి, ఫ్లేవర్ కాదు కానీ. దీన్ని డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడొచ్చండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, న్యాచురల్గా రెడీ చేసింది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.